జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. అష్టమం ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే ఆరోగ్యం గురించి, ఆరోగ్య సమస్యల గురించి, వారి యొక్క ఆయుష్ గురించి, రహస్యంగా నేర్చుకునే విద్యల గురించి, అంటే రహస్య విద్యలు అంటే అక్కల్ట్ సైన్సెస్ అని చెప్పుకోవచ్చు. అన్ని రకరకాలుగా జ్యోతిష్యం, వాస్తు ఇటువంటివన్నీ ఉంటాయి. అటువంటి రహస్య విద్యలు, రీసెర్చ్, పిహెచ్డి చేయాలనుకున్నా కానీ రీసెర్చ్ సైంటిస్ట్గా ఉండాలనుకున్నా అటువంటివన్నీ ఈ అష్టమం ద్వారా తెలుసుకోవచ్చు. అటువంటి ఈ అష్టమంలో లగ్నాధిపతి పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ముందుగా కుజుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య, ముఖ్యంగా కుజ మహాదశ వచ్చినప్పటికీ లేదా ఏ దశలో అయినా కూడా కుజుని యొక్క అంతర్దశలు ఏవైనా వచ్చినా ఆ సమయంలో ఏదో ఒక అనారోగ్య సమస్య, వీరికి కొంత వయసు వచ్చిన తర్వాత బీపీ, షుగర్ వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. తరచుగా గాయాలు అవుతూ ఉంటాయి. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే ఏదో ఒకటి కోసుకోవడం, కింద పడి గాయాలు చేసుకోవడం, ఎముకలు విరగొట్టుకోవడం, రక్తస్రావం అనేది జరుగుతుంటుంది. యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. కుజుడు లగ్నాధిపతి అష్టమం ఉంటాయి. ఇవన్నీ నెగిటివ్ సైడ్స్ అనమాట. ఓన్లీ నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. నెగిటివ్ సైడ్స్ ఎక్కువగా కుజుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, లేదా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం, బండి నుంచి కింద పడిపోయి యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం, బీపీ, షుగర్ లాంటివి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కుటుంబం గురించి ఎక్కువగా హితంగా పెట్టుకుంటారు, ఎక్కువ డిస్కస్ చేయరు. వేరే వాళ్ళతో, థర్డ్ పర్సన్స్ వాళ్ళ కుటుంబం విషయాలు ఏవి షేర్ చేయరు. చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువగా డిస్కస్ చేయరు, వాటి గురించి రహస్యంగా ఉంచుతారు. భార్య తరపు పుట్టింటి ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరికి. లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమం ఉంటే భార్య తరపు పుట్టింటి నుంచి ధనం వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో ఉన్న గ్రహం సప్తమం దృష్టితో ద్వితీయం చూస్తుంది కాబట్టి 8, 9, 10, 11, 12, 1, 2. అంతేకాకుండా వీరికి పోలీస్ వృత్తిపై కానీ, ఎన్సీసీ పైన కానీ మక్కువ, ఆసక్తి ఎక్కువగా ఉంటాయి. వైద్య విద్య పైన కూడా ఆసక్తి కలిగి ఉంటారు కుజుడు లగ్నాధిపతి. అదే శుక్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? పైకి చెప్పుకోలేనటువంటి అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. డాక్టర్స్ దగ్గర మాత్రమే డిస్కస్ చేయగలరు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకో. అటువంటి అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి, పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు. అటువంటి అనారోగ్య సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. కలత్ర సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. భార్య అయితే భర్త నుంచి సుఖం దక్కకపోవడం, భర్త అయితే భార్య నుంచి సుఖం దక్కకపోవడం, ఇటువంటి ఇంటిమసీ రిలేటెడ్ అనేటువంటి ఎమోషన్స్ చాలా తక్కువగా ఉంటాయి శుక్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, రహస్యంగా ఏదో ఒక ప్రతిభ, అంటే మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, ఏదో ఒకటి హిడెన్ టాలెంట్ ఎక్కువగా ఉంటుంది శుక్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు అంటేనే క్రియేటివిటీ, అష్టమం అంటే సీక్రెట్, ఒక లోపల ఏదో దాగి ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అటువంటి టాలెంట్ ఉంటుంది శుక్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. హిడెన్ టాలెంట్స్ బయటపడతాయి ఎప్పుడంటే శుక్ర మహాదశలోను, అంతర్దశలోను, లేక అది ఉన్నటువంటి నక్షత్రాధిపతి సంబంధించిన దశలో ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. పురుషులకు కూడా సంతాన సంబంధిత సమస్యలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. సంతాన సంబంధిత సమస్యలు లేదా సంతానానికి సంబంధించిన ఆర్గాన్స్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. కుటుంబ సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య, కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండడం అంటే ఏదో ఒక ఇబ్బందులు రావడం, ధనానికి సంబంధించిన ఇబ్బందులు, లేదా లైఫ్లో ఏదో ఒక హ్యాపీనెస్ లేకపోవడం, లేదా కుటుంబ సమస్య వలన అతను హ్యాపీగా ఉండలేకపోవడం, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య కుటుంబ సభ్యులకి, ఇవన్నీ కలుగుతూ ఉంటే శుక్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. బుధుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే జనరల్గా బుధుడు అంటేనే తెలివితేటలకి పెట్టింది పేరు, కమ్యూనికేషన్కి పెట్టింది పేరు. సో అష్టమంలో అటువంటి బుధుడు పడినప్పుడు వీళ్ళ ఆలోచనలు బయట పెట్టరు, ఎవరితో డిస్కస్ చేయరు. రకరకాల ఆలోచనలు ఉంటాయి, అవన్నీ వాళ్ళలోనే పెట్టుకుంటారు, వాళ్ళు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరితోనూ డిస్కస్ చేయరు, ఇష్టపడరు కూడా, డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. నరముల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. అంటే నరముల సంబంధిత సమస్యలు, నరాల బలహీనత, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. లేదా తలనొప్పి తీవ్రంగా రావడము, ఇటువంటి సమస్యలు అన్నీ ఎక్కువగా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు, అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, వాళ్ళ భావాల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు, వేరే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ భావాల్ని ప్రకటించలేకపోవుట, అటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది బుధుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. షేర్ మార్కెట్లో ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా ధన నష్టం రెండు వచ్చే అవకాశం ఉంటుంది బుధుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. వీళ్ళు రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది, ఏదైనా మ్యాథమెటిక్స్ రిలేటెడ్లో కానీ, లేదంటే ఏదైనా మీడియా జర్నలిజం అటువంటి వాటిలో పనిచేయడం. కొంతమంది క్రైమ్ జర్నలిస్ట్ ఉంటారు, అంటే క్రిమినల్ సంబంధించిన
న్యూస్కి సంబంధించిన జర్నలిస్ట్ ఉంటారు, అటువంటి ఫీల్డ్లో పనిచేసే అవకాశం ఉంటుంది బుధుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. మ్యాథమెటిక్స్లో కొద్దిగా పూర్గా ఉంటారు, కొంత వేరే గ్రహాల యొక్క బలం కలిస్తే తప్ప అంత ఈజీగా మ్యాథమెటిక్స్లో కొద్దిగా వీక్గా ఉంటారని చెప్పుకోవచ్చు. వాస్తు పైన జ్యోతిష్యం పైన మంచి నాలెడ్జ్ ఉంటుంది. వ్యాపారం చేసే తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి లగ్నాధిపతి అష్టమంలో ఉంటే బుధుడు. అదే చంద్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లలకైతే తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, తగినన్ని వైద్య సదుపాయాలు అందిస్తూ ఉండాలి, తగినన్ని పూజలు చేయిస్తూ ఉండాలి చంద్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. అంతేకాకుండా మానసిక సమస్యలు ఉంటాయి, ఎమోషన్స్ ఎక్కువగా అన్‌బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి, వీళ్ళకి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. వైద్య విద్య చదవాలి అనుకునే వారికి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లల వైద్యం గానీ, లేదా మానసిక శాస్త్రం, సైకాలజీ చదవాలన్నా, పెడిట్రిషియన్ కోర్సెస్ చేయాలన్నా, లేదా నర్సింగ్ కోర్సెస్, నర్సులుగా ఉండాలనుకున్నా, లేదా మొక్కల పెంపకం, సైన్స్ టీచర్స్, బయాలజీ టీచర్‌గా ఉండాలనుకున్నా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చంద్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి, ఎమోషనల్‌గా అటాచ్ అవుతూ ఉంటారు, వచ్చిన సమస్యను హ్యాండిల్ చేయలేక మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు చంద్రుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. కొంత రిజర్వ్డ్‌గా ఉంటారు, మూడీగా ఉంటారు వీళ్ళని చెప్పుకోవచ్చు. అదే రవి లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, ముఖ్యంగా మైగ్రేన్ కానీ, గుండె సంబంధిత సమస్యలు కానీ ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. తలనొప్పి చాలా తీవ్రంగా ఉండడం, లేదా ఒక వయసు వచ్చాక గుండె నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రవి లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. అదే వైద్య విద్య చదవాలి అనుకునే వారికి గుండెకి సంబంధించినవి కానీ, లేదంటే నర హెడ్, బ్రెయిన్‌కి సంబంధించింది కానీ అటువంటి వైద్య విద్య చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో ఎప్పుడూ ఏదో ఒక తగాద, వాగ్వివాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే అష్టమంలో ఉన్న ఏ గ్రహమైనా సప్తమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తుంది. ద్వితీయం అంటే ఏంటి? కుటుంబ స్థానం, వాక్ స్థానం. వీళ్ళ వాక్కు కొద్దిగా అగ్రెసివ్‌గా ఉంటుంది, వీళ్ళని కొద్దిగా డామినేట్ చేసే విధంగా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి రవి ద్వితీయాన్ని చూస్తున్నారు కాబట్టి డామినేటింగ్ టైప్ ఆఫ్ టాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, కుటుంబంతో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. ఏదో ఒక వివాదం, ఎక్కువగా తండ్రితో ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రవిగ్రహం అష్టమంలో ఉంటే. అదే గురుడు కనుక లగ్నాధిపతి అష్టమంలో ఉంటే కిడ్నీ సంబంధిత సమస్యలు కానీ, జీర్ణకోశానికి సంబంధించినవి కానీ, అల్సర్స్, అపెండిసైటిస్ ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి గురుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. చార్టర్డ్ అకౌంటెంట్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కొంతవరకు ఇది ఫేవరబుల్‌గా ఉంటుంది. 100% అని చెప్పలేం. బుధుడు కూడా చాలా బాగుండాలి, అప్పుడు కొంతవరకు ఫేవరబుల్‌గా ఉంటుంది. సీక్రెట్ మనీ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే కొద్దిగా బ్లాక్ మనీ అంటాం కదా, అటువంటి మనీ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది గురుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. లేదా ఎల్ఐసి ఏజెంట్స్‌గా ఒక విధంగా బానే సక్సెస్‌ఫుల్ అవుతూ ఉంటారు. కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఒక ఏడాది బాగుంటే, ఒక ఏడాది సరిగ్గా ఉండకపోవడం, ఈ విధమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి గురుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. వాస్తు, జ్యోతిష్యం ఇటువంటివన్నీ చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుడు అష్టమంలో ఉన్న వాస్తు, జ్యోతిష్యంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కువగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళంటే. ఒక జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ కాకుండా ఈ మనిషికి ఇలా ఉంటుందని, ఈ పలానా ఏరియాలో ఈ విధ్వంసం జరగచ్చు, ఈ పలానా చోట ఇటువంటి ఘోరాలు జరగచ్చు, ఇటువంటి ప్రెడిక్షన్స్ ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు గురు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. భక్తి వరకు కొంతవరకు బానే ఉంటుంది గానీ, విచిత్రంగా ఉంటుంది వాళ్ళ భక్తి ధోరణి. అష్టమంలో ఉన్నారు కాబట్టి సడెన్‌గా భక్తికి వస్తారు, సడెన్‌గా మారిపోతూ ఉంటారు. తీర్థయాత్రలు కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ గృహంలో ఎప్పుడూ ఏదో ఒక అశాంతి అనేది నెలకొని ఉంటుంది గురుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. అది శని కనుక లగ్నాధిపతి అష్టమంలో ఉంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శని అంటేనే లాంగివిటీ. ఏదో ఒక అనారోగ్య సమస్య లైఫ్ లాంగ్ వేధిస్తూ ఉంటుంది వాళ్ళకి. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, లేదా ఇంకా ఏదో ఒక అనారోగ్య సమస్య. శని వేరే గ్రహాలు ఏం చూస్తున్నాయి, లేదా ఇంకా వేరే గ్రహాలు ఎక్కడైనా శని ఇంట్లో ఉన్నారు, ఇవన్నీ చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ప్లెజెంట్‌గానే ఉంటుంది లైఫ్. ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వైద్య విద్య చదవాలి అనుకునే వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. జనరలైజ్డ్ మెడిసిన్ శని కాబట్టి ఇక జనరల్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. కానీ వృత్తినందు ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొంత రిజర్వ్డ్‌గా ఉంటారు. కుటుంబంలో ఎప్పుడు ఎవరికో ఒక అనారోగ్య సమస్య కలుగుతూ ఉంటుంది. స్త్రీలకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నెలసరి సక్రమంగా రాదు, ఎప్పుడు లేట్ అవుతూ ఉంటుంది. ముందస్తు కాదు, లేట్‌గా వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి రావాల్సిన క్రమం కాకుండా డిలేడ్‌గా ఉంటుంది. అదే పురుషులకు తీసుకున్నామంటే
సంతాన సంబంధిత సమస్యలు ముఖ్యంగా కౌంట్ అనేది ఎప్పుడైతే ఉందో అది చాలా తక్కువగా ఉండడం గానీ, ఉండాల్సినంత కౌంట్ లేకపోవడం, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటే సంతాన సంబంధిత సమస్యలు కొద్దిగా ఫేస్ చేస్తూ ఉంటారు. శని లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. అదే 35 ఇయర్స్ దాటిన తర్వాత చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు లైఫు. మెచ్యూరిటీ అనేది వస్తుంది. లోకజ్ఞానం చాలా బావుంటుంది. ఏం జరుగుతోంది? ఎక్కడ ఎలా ఉంది? అన్నీ బాగా అబ్జర్వ్ చేయగలుగుతారు. 35 ఇయర్స్ వచ్చే వరకు కొద్దిగా బ్లైండ్‌గా ఉంటారు. ఎవరైనా చెప్పింది విని దాన్ని గుడ్డిగా నమ్మేయడం గాని, ఈ విధంగా ఉంటుంది. 35 ఇయర్స్ దాటిన తర్వాత చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. శని లగ్నాధిపతి అష్టమంలో ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.